సాహో నీకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ నేర్పించాను గదా! ఆ! నాకు చెప్పిప్పుడు ఓన్లీ గుడ్ టచ్ అంటే ఏంటి? గుడ్ టచ్. గుడ్ టచ్ నాన్న. ఆ! గుడ్ టచ్ నాన్న. ఆ! గుడ్ టచ్ నాన్న. ఆ! అలాగే గుడ్ టచ్ నాన్న. ఆ! ఇప్పుడు బ్యాడ్ టచ్ గురించి చెప్పు. బ్యాడ్ టచ్ నాన్న. ఆ! బ్యాడ్ టచ్ నాన్న. హ్మ్. బ్యాడ్ టచ్ నాన్న. హ్మ్. బ్యాడ్ టచ్ నాన్న. అలాగే బ్యాడ్ టచ్ నాన్న. ఓకే. స్కూల్లో గానీ, ఆడుకునేటప్పుడు గానీ, ఇంటి దగ్గర గానీ, పార్క్ దగ్గర గానీ, ఓకే. స్కూలుకెళ్ళే బస్సు దగ్గర గానీ, మీ క్లాస్ రూమ్‌లో గానీ, ఇప్పుడు నీకు 9 ఇయర్స్. ఓకే. ప్రతీదీ నీకు అర్థమవుతది. నువ్వు చిన్న పిల్లవి కాదు. ఏ విషయమైనా అమ్మతో చెప్పాలి. నేను అన్నీ మా అమ్మతోనే షేర్ చేసుకుంటాను నాన్న. అమ్మతో షేర్ చేయాలి. ఓకే. ఉమ్, ముట్టుకున్నది అన్నయ్య అయినా, తమ్ముడైనా, బాబాయ్ అయినా, పెదనాన్నయినా, ఓకే. తాత వయసున్నా సరే, బ్యాడ్ టచ్ చేస్తే ఎవరికి చెప్పాలి? అమ్మకి వెళ్ళి చెప్పాలి. నేర్పించిన ప్రతీదీ మర్చిపోకూడదు. ఓకే. ఉమ్, ఎక్కడ ఎటువంటి తప్పు జరిగినా ఇమ్మీడియేట్‌గా చెప్పాలి. ఉమ్, మెయిన్‌లీ బయట ఎదవలు చాలా ఎక్కువున్నారు. నిన్న నీకు నేను చెప్పాను గదా! కరాటే చెప్పాను నాన్న. నేర్చుకోవాలని. సేమ్ అదే విధంగా కరాటే నేర్చుకుంటే నీ సెల్ఫ్ ప్రొటెక్ట్ చేయొచ్చు. ఉమ్, ఎవరైనా బ్యాడ్ టచ్ చేశారా ఎనక ముందు ఆలోచించుకో. ఉమ్, ఓకే. అది నాన్నయినా సరే, అమ్మకెళ్ళి చెప్పు ఫస్టు. ఉమ్. నేనైనా చేసినా అలాంటి చెత్త పనులు ఎవరికి చెప్పాలి? అమ్మకి వెళ్ళి చెప్పాలి. కరాటే నేర్చుకుంటే అవతలోళ్ళ మొఖం పగలగొట్టు. ఉమ్, ఆ! ఉమ్. ఎవరు బ్యాడ్ టచ్ చేసినా ఏం చేయాలి? వెళ్ళి ఇక్కడ కొట్టాలి ఆ! గట్టిగా. గట్టిగా కొట్టు పర్వాలేదు. ఏమైనా అయితే నాన్న చూసుకుంటాడు. ఉమ్, ఓకే. ఉమ్, నీకు బ్యాడ్ టచ్ అనిపించిందనుకో అలాంటి దగ్గర ఉండకమ్మా. ఉమ్, అక్కడి నుంచి ఎళ్ళిపోవాలి. ఉమ్, ఎవరైనా బయట నీకు తెలియని వ్యక్తులు బిస్కెట్సు, చాక్లెట్సు ఇస్తాము. మంచి ప్లే గ్రౌండ్‌కి తీసుకెళ్తాము. ఒకసారి రండి. మీ నాన్న అక్కడున్నాడంటే నువ్వేం చేయాలి? వెళ్ళొద్దు. కాల్ చెయ్యాలి నీకు. ఎవరికి చేయాలి? నాన్నకి అమ్మకి మీ ఇద్దరికి చెయ్యాలి. నా నంబర్ నీ దగ్గర ఉంది కదా! నాకు తెలుసు నాన్న. వెరీ గుడ్. అలాగే మా నాన్నకి ఒకసారి ఫోను చేసి మాట్లాడించండి. ఉమ్, మీరెక్కడ తీసుకెళ్తారో అప్పుడు నేను అక్కడికొస్తా. మా నాన్న ఉమ్, చెప్తాను చెప్పు. సరే. ఆళ్ళెప్పుడు ఏమిచ్చినా ఎవరైనా మనకు తెలియనోళ్ళు ఏమిచ్చినా సరే ఏం చేయాలి? వెళ్ళి వద్దు, మీరు మా నాన్నకి కాల్ చేయండి. అమ్మకి ఎక్కకపోతే కాల్ చేయండి. మా నాన్న ఎత్తకపోతే అప్పుడే మేము మీతో వస్తామని చెప్పాలి నాన్న. ఎవ్వరు ఏమిచ్చినా తినకూడదు. ఉమ్. మనకు తెలియని వ్యక్తులతో మనం మాట్లాడకూడదు. ఓన్లీ స్కూలు వరకు జాగ్రత్తగెళ్లి జాగ్రత్తగా రావాలి. ఏ విషయమైనా నాన్నకి ఫోను చేసి చెప్పాలి. ఎవరికి చెప్పాలి? అమ్మకి నాన్నకి మీ ఇద్దరికి కాల్ చేసి చెప్పాలి.